ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో ఒక కీలకమైన నియోజకవర్గం బొబ్బిలి. ఇక్కడ వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. వైసీపీ నుంచి సెమ్మంగి వెంకట చిన అప్పలనాయుడు టికెట్ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ టికెట్పై పోటీ చేసిన చిన అప్పలనాయుడు జగన్ వేవ్తో 48% ఓట్లు రాబట్టారు. గతంలో టీడీపీ టికెట్పై పోటీ చేసిన సుజయ్ కృష్ణకు ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా బొబ్బిలి సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయన్కు దక్కింది. బొబ్బిలి రాజకుటుంబ నేపథ్యం ఉండడం, కరోనా టైంలో చేసిన సేవలపై జనంలో పాజిటివ్ ఒపీనియన్ ఉండడంతో టీడీపీ టికెట్ ఇచ్చింది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 11 సర్వేలో వెల్లడైన అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 26న చేసిన 11 సర్వేలో బొబ్బిలి నియోజకవర్గంలో సర్వేలో వచ్చిన రిపోర్టును ముందుగా పరిశీలిద్దాం. ముందుగా వైసీపీ అభ్యర్థికి 42% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బిగ్ టీవీ 11 సర్వేలో తేలింది. అలాగే టీడీపీ అభ్యర్థి బేబీ నాయన్కు 53% ఓట్ షేరు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు జన అభిప్రాయంగా సర్వే నంబర్ 1లో తేలింది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన బొబ్బిలి సెగ్మెంట్లో 11 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. 11 సర్వే చూస్తే బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సెమ్మంగి వెంకట చిన అప్పలనాయుడుకు 42% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న బేబీ నాయన్కు 49% ఓట్లు, ఇతరులకు 9% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. 11 సర్వేకు 11 సర్వే 2 మధ్య జన అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. బొబ్బిలి నియోజకవర్గంలో 11 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వెంకట చిన అప్పలనాయుడుకు 42% ఓట్ షేర్ వస్తే 11 సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయన్కు 11 సర్వేలో 53% ఓట్ షేర్ వస్తుందని అంచనాలు వస్తే ఇప్పుడు అది 4% తగ్గి 49%గా వెల్లడైంది. 11 ఇతరులకు 5% ఓట్ షేర్ వస్తే 11 ఇది 9%గా తెలుస్తోంది. అంటే మరో 4% ఓట్లు ఇతరులకు పెరిగాయి. ఓవరాల్గా బొబ్బిలి మరో ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది. వైసీపీ అభ్యర్థి గ్రాఫ్ తగ్గకుండా చూసుకుంటున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయన్కు 11 పోలిస్తే కొంత ఓట్ల శాతం అంచనాలు తగ్గినా గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్లు 11 సర్వేలో అంచనాలు చెబుతున్నాయి. 2 సర్వేల్లో బొబ్బిలి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా గ్రాఫ్ తగ్గకుండా చూసుకుంటున్నారు వైసీపీ అభ్యర్థి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో అప్పలనాయుడు చాలా బిజీగా కనిపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వయసు 70 ఏళ్ళు దాటడం ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. ఇక జనసేన మద్దతు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం మైనస్. చెరుకు రైతుల్లో అయితే అసంతృప్తి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. బిగ్ టీవీ 11 సర్వే ప్రకారం బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే విజయ అవకాశాలు కనిపిస్తున్నట్లు రిపోర్టు ద్వారా అర్థమవుతోంది.